హాయ్ అందరికీ వెల్కమ్. ఈరోజు స్కూటర్ యొక్క మొత్తం మీకు వ్యూ చూపిస్తాను. ఈరోజు దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఏంటి, దీని ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తే ఇది మొత్తం ఎలక్ట్రికల్ స్కూటర్. దీనికి వీళ్ళు ఇచ్చింది, కంపెనీ వాళ్ళు ఇచ్చింది అయితే 100 కిలోమీటర్స్ రేంజ్. దీనికి టచ్ స్క్రీన్తో వస్తుంది. ఇది యాథర్ రిస్టా జెడ్ అనే మోడల్ స్కూటీ. ఓకే, ఇది టోటల్గా ఎలక్ట్రికల్ స్కూటర్. దీంట్లో ఇప్పుడు ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, ఏంటి, దీని డిస్క్స్ ఎలా వస్తాయి, టైర్స్ ఏంటి అంటే A to Z మొత్తం మీకు చూపిస్తాను. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఫ్రంట్ లైట్ అవుట్ ఉంటుంది. కిందన ఏదైతే ఫస్ట్ ఉందో ఇది డిస్క్ బ్రేక్ సంబంధించింది. డిస్క్ బ్రేక్తో వస్తుంది. ఇంకా ఇది అంతా బాడీ అంతా కూడా చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కంపెనీ నుంచి వచ్చిన ఫిట్టింగ్స్. ఇది వచ్చి డిస్క్ బ్రేక్. ఇక్కడ ఇచ్చారు చూడండి, దీంట్లో టైర్ ఎంత మెజర్ చేయాలి ఏంటనేది. నెక్స్ట్ ఇదంతా ఫ్రంట్ షాక్ అబ్జార్స్ ఇలా ఉంటుంది. ఈ బాడీ అంతా కూడా ఫైబర్ బాడీయే, ఇది ఐరన్ కాదు. ఇది ఏదైతే పైన డొక్స్ మొత్తం ఈ ప్లాస్టిక్ అంతా. ఇది లైట్స్ వచ్చి హెడ్ లైట్ ఇది ఒకటే ఉంటుంది, ఇంకా పైన లైట్స్ ఏమి ఉండవు. తర్వాత ఇదంతా ఈ ఏదైతే ప్రొటెక్టింగ్ యాక్సరీస్ ఉన్నాయో ఇవి మరి అంత స్ట్రాంగ్ ఏం లేవు. ఇవి ఏమైనా ఉంటే కొంచెం మీరు బయట నుంచి వేయించుకుంటేనే బెటర్, ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్ దొరుకుతుంది. కంపెనీ వాళ్ళు ఇచ్చింది కానీ దీనికోసం కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఓకే, లోపల వైపు ఇదంతా ఫైబర్ బాడీ, ఏమి అంత గట్టిగా ఉండదు, ఇదంతా ప్లాస్టిక్. ఓకే, ఇది నెక్స్ట్ ముందుకు వస్తే ఇలా ఇక్కడికి వస్తే ఇది రివర్స్ వెళ్ళే బటన్. నెక్స్ట్ ఇది మోడ్స్ మార్చుకునేది. ఇది 2 మోడ్స్ ఉంటాయని చెప్పాను కదా, ఇందులో స్మార్ట్ ఈకో ఒకటి, నెక్స్ట్ జిప్ మోడ్ ఒకటి. నెక్స్ట్ ఇది పవర్ ఆన్ బటన్, సేమ్ మన మామూలు స్కూటీస్లో ఎలా ఉంటుందో అలాగే పవర్ ఆన్ చేసుకుని వెళ్ళచ్చు. ఇది మీకు తెలిసిందే యాక్సిలేటర్, ఈ బ్రేక్స్. నెక్స్ట్ ఇటువైపుకి వస్తే ఇదేమో లైట్స్ది. నెక్స్ట్ ఇది ఇందులో ఇస్తున్నాడు కానీ దీంతో వర్క్ ప్రయోజనమే ఉండదు, ఎందుకంటే ఇది టచ్ పనిచేస్తుంది కాబట్టి దీంతో యూజ్ లేదు. నెక్స్ట్ ఇది ఇండికేటర్ స్విచ్, ఇది హార్న్. ఓకే, ఇది ఇందులో. నెక్స్ట్ ఇక్కడ కీ దగ్గరికి వచ్చేసరికి ఇందులోనే డిక్కీ ఓపెన్ కూడా ఉంటుంది. సేమ్ స్కూటీకి ఎలా వస్తుంది యాక్టివాస్కి అట్లకి ఇలా రివర్స్ చేస్తే స్కూటీ డిక్కీ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇందులోకి వస్తే ఇక్కడ ఏదైతే లగేజ్కి హ్యాంగర్స్ ఇచ్చారో ఇది చాలా లో క్వాలిటీ. చూడండి ఎలా, ఏమంత క్వాలిటీగా లేదు, చాలా డెలికేట్గా ఉంది. నెక్స్ట్ ఇటువైపుకి వస్తే ఇది ఛార్జింగ్ పోర్ట్. మనం ఇక్కడే వెహికల్ని ఛార్జ్ చేయాలి. దీంట్లో ఎలా ఉంటుంది 3 సాకెట్స్, మన ఏదైతే మన పవర్ ప్లగ్ ఒకటి ఇస్తారు ఛార్జర్, దాన్ని దీన్ని కనెక్ట్ చేసి మనం ఛార్జ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇదంతా కింద ఫ్లోర్ మ్యాట్ ఇది యాక్స్ సిరీస్లో ఇస్తారు. ఫ్లోర్ మ్యాట్ కిందన కూడా మీకు ఉంటుంది, గట్టిగానే ఉంటుంది, ఇలా డాట్స్తో ఉంటుంది గ్రిప్తో. ఇదంతా ఫ్లోర్ మ్యాట్. నెక్స్ట్ ఈ కార్నర్లో కూడా ఒకటి లగేజ్ పెట్టుకోవడానికి ఇచ్చారు, ఇది కూడా చాలా డెలికేట్గా ఉంది. చూడండి, ఒక ఫింగర్స్ ఎలా అంటే ఇలా అయిపోతుంది, అంత స్ట్రాంగ్గా కూడా ఏం లేదు. మరి ఇంకా మంచిగా స్ట్రాంగ్ ఇస్తే బాగుండేది వీళ్ళు, మరి ఎందుకు అంత డెలికేట్గా ఇచ్చారో. ఇదంతా ప్లాస్టిక్ బాడీనే. ఓకే, ఇటువైపు కిందకు వస్తే ఇదంతా చాలా చూడడానికి చాలా హెవీగా అనిపిస్తుంది కానీ ఇదంతా పైన ఒక కవర్ లాంటిదే, లోపల దానికి ఏదైతే ఒక పైప్ ఉంటుందో దానికి సపోర్ట్ లాగా. ఓకే, నెక్స్ట్ ఇదంతా చూసారు కదా. నెక్స్ట్ ఇటువైపు కిందకు వస్తే బ్యాక్ సైడ్ వస్తే టైల్ లైట్. నెక్స్ట్ ఇక్కడ కూడా యాథర్ అనేది ఇది కంపెనీ నుంచి తీసుకునే యాక్సరీస్లో అయితే మీకు ఈ ఫ్రేమ్ వస్తుంది. దీనిపైన ఒకటి వెనకాతల బ్యాక్ రెస్ట్ లాంటిది ఒకటి వస్తుంది ఇక్కడ, అది నేను తీసేసాను, కొంచెం ఇబ్బందిగా ఉంది వెనక ఎక్కేటప్పుడు ఫ్యామిలీకి అని. ఓకే, నెక్స్ట్ ఇటువైపు వస్తే ఇది లేడీస్కి కూర్చున్నప్పుడు అదే ఫుట్ రెస్ట్ టైప్లోది, ఇది ఒకటే ఇచ్చారు. నెక్స్ట్ ఇది మోటార్ చూసారు కదా కిందన వైపు ఎలా ఉందో. బ్యాక్ సైడ్ ఇదంతా ఫ్రేమ్, ఇదంతా కవరే. కొంచెం గ్రౌండ్ క్లియరెన్సే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇది చూడండి ఎంత ఉందో, కరెక్ట్గా ఒక 4 ఫింగర్స్ అంత ఉంది అంతే. అంటే ఏదైనా రాయిలు అయిన వచ్చి తగిలే అవకాశం ఉంటుంది అంతే. మిగతా
నెక్స్ట్ ఇటువైపు సైడ్ స్టాండ్ దగ్గరికి వస్తే దీనికి కేవలం సైడ్ స్టాండ్ మాత్రమే ఇచ్చారు. చూడండి అక్కడ కూడా ఎలా ఉందో. ఈ సైడ్ స్టాండ్ ఇవ్వడం వల్ల ఏంటంటే మిడిల్ స్టాండ్ లేదు దీనికి. ఎక్కడ మనం పార్క్ చేసిన సైడ్ స్టాండ్ వేయాలి. దానివల్ల కొంచెం ఎవరైనా వెహికల్ మీద కూర్చున్నా ఏదైనా వెయిట్ ఎక్కువ పడినా ఈ స్టాండ్ కూడా అంత ఏమి చాలా థిన్గా ఉంది. చూడండి ఎంత థిన్గా ఉందో, చాలా సన్నగా ఉంది. మరి అంత వెయిట్ కాస్తుందో లేదో తెలియదు. ఇది ఓవరాల్గా చూపించడం అయితే. కానీ ఇందులో కొంచెం ఏదైతే ఉన్నాయో ఈ యాక్సరీస్లో ఇది గార్డ్స్ ఉంటాయి కదా, ఇది ఏదైనా బయట తీసుకుంటే కొంతవరకు బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను కొన్ని బయట చూసాను, అవి ఫుల్గా కవర్ చేస్తున్నాయి టోటల్గా. దానివల్ల ఇంకా ఇటువైపు లేడీస్ కాలు పెట్టుకోవడానికి ఏం లేదు. అంటే ఎవరైనా వెనక ఎక్కారనుకోండి, బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు ఇక్కడ పెట్టుకోవాల్సి వస్తుంది కాలు. కొంచెం పొడవు కాళ్ళు ఉండే వాళ్ళకి అలా ఎవరికైనా అయితే ఇబ్బంది అవుతుంది. ఇటువైపు ఇచ్చినట్టు ఇలాంటిది అటువైపు కూడా ఏమైనా ఉంటే బాగుండేది. మరి అది అలాంటిది ప్రొవైడ్ చేయలేదు. అది మెయిన్ ఇష్యూ. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ చూసారు కదా, చాలా తక్కువగా ఉంది. బ్యాక్ నుంచి వ్యూ ఎలా ఉంటుంది, బ్యాక్ సైడ్ నుంచి స్కూటర్. సైడ్ నుంచి ఎలా ఉంటుంది. ముందు వైపు నుంచి వ్యూ ఎలా, ఈ సైడ్ వ్యూ ఇలాగా. ఇంకా కింద మీకు బ్యాటరీ కూడా ఎక్కడ ఉంటుందో చూపిస్తాను. నెక్స్ట్ ఇంకా టిక్కీ కూడా చూపిస్తాను. దీనికి బ్యాటరీ వచ్చి మిగతా స్కూటీస్కి లోపల ఉంటుంది, దీనికి బ్యాటరీ మాత్రం కింద ఉంటుంది. ఓకే, కిందన ఇదంతా బ్యాటరీ ఒకటే లోపల ఉంటుంది, పైనుంచి కవర్ ఉంటుంది లేండి. ఇదంతా లోపల బాడీ. ఇది ఎలా ఉంటుంది ఏంటి, ఇంత అల్యూమినియం బాడీ, బ్యాటరీ. కిందన స్కూటర్ కిందన ఈ వైపు విధంగా ఉంటుంది ఫ్రంట్. ఇది లోపల ఇదంతా ప్లాస్టిక్ బాడీతోనే వస్తుంది. మీకు మెయిన్ అది మన ఇందులో బెల్ట్ అవుట్ ఉంటుంది అంటున్నారు కదా, ఆ బెల్ట్ ఇక్కడ ఉంటుంది, చూపిస్తాను చూడండి. అదిగోండి బెల్ట్ లోపల. ఇది టోటల్. ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ ఓపెన్ చేసి చూపిస్తాం. ఈ కీ ఉంది కదా, దీన్ని మనం ఇలా ప్రెస్ చేస్తే బ్యాక్ డిక్కీ ఓపెన్ అవుతుంది. ఇది డిక్కీ. డిక్కీ ఓపెన్ అయితే ఏ విధంగా ఉంటుంది. దీంట్లో స్పేస్ ఇవన్నీ చూపిస్తాను. ఇక్కడ ఒక చిన్న పాకెట్ లాగా ఇచ్చాడు. దాని తర్వాత ఇదంతా స్పేస్. చార్జర్ మీకు చూపించాను కదా ఇందాక, యాథర్ చార్జర్. ఇదే ప్లగ్, దీన్ని అందులో మనం చేయాలి. ఇందులో ఒక లైట్ కూడా ఇచ్చాడు చిన్నది. నైట్ టైం ఏదైనా మనం చేసినప్పుడు చీకటిగా ఉంటుంది కాబట్టి. ఇది స్టోరేజ్ మాత్రం పెద్దదే. చూడండి ఈ విధంగా ఉంటుంది, ఇంత స్టోరేజ్ ఉంటుంది. ఈ స్కూటర్లో మెయిన్ ప్లస్ అంటే ఇది సీటే. చాలా పెద్ద సీట్ ఉంటుంది. ఫ్యామిలీస్కి అలాంటి వాళ్ళకి అయితే బాగా కంఫర్టబుల్గా ఉంటుంది.